హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మినపసున్నుండలు చేసుకుంటున్నా. ప్రాసెస్ అంతా సింపుల్గానే ఉంటుంది, ఏం ఎక్కువ హెవీ ఏమి ఉండదు. నాకు వచ్చినట్టు నేను తయారు చేసుకుంటానండి. ఇక మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో ఎవరికి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఇట్లనే చేసుకుంటా, నాకు టేస్ట్ మంచిగానే అనిపిస్తుంది. నేనైతే ఒక గ్లాసు సగము మినపప్పు తీసుకున్నా, ఒక కప్పు బెల్లం తీసుకున్నా, ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకున్నా. మినపప్పునైతే చిన్న మంటల్ని వేపుకోవాలండి. ఒక 20 మినిట్స్ అవుతుంది. మొత్తం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆ మినపప్పు వేపుతుంటేనే స్మెల్ అనేది మస్తు అనిపిస్తుంది, తెలుస్తుంది అప్పుడు మినపసున్నుండల స్మెల్ అనేది. సున్నుండలు ఇష్టం లేని వాళ్ళంటే లేరండి, మస్తు ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా, పిల్లలు కూడా బాగుంటుంది ఇది. ముఖ్యంగా బాయ్స్కి చాలా మంచిదండి ఈ ఫుడ్ అయితే. మినపసున్నుండలు, మినపప్పు అయితే రెడ్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుందాము. చల్లగా అయినాకనే మిక్సీ కట్టుకోవాలండి. బెల్లం అయితే కొబ్బరి తురుముతుంది చూడండి, దాంతో తురుముకున్నా. ఇక కప్పు తీసుకున్నాం కొబ్బరి. స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు బెల్లం ఎక్కువనే తీసుకోండి. మేమైతే నార్మల్గానే తింటాం స్వీట్ కాబట్టి నేను బెల్లం తక్కువనే మినపప్పు అయితే చల్లగా అయింది. ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాము. నార్మల్గానే ఉండాలి, మరి ఎక్కువ మెత్తగా ఉండొద్దు. నార్మల్గా ఉంటేనే అప్పుడప్పుడు తింటున్నప్పుడు పలుకులు లాకుంటాయి చూడ, అవి పంటికి తగిలితే టేస్ట్ మస్తు వస్తుంది. పప్పుని ఒక 2 సార్లు గ్రైండ్ చేసినాక బియ్యం వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ తీసుకున్న బియ్యం అయిపోయింది. మినపప్పు అయితే మిక్సీ కట్టడం అయిపోయింది, పక్కకు తీసి పెట్టుకున్నా. ఇప్పుడైతే నెయ్యి కాసుకుంటున్నా. నెయ్యి నిన్న ఒక గ్లాస్ తీసుకున్నా, చిన్న గ్లాసు. నెయ్యి అయితే మాకు ఫ్రెష్గానే దొరుకుతుంది, ఆవు నెయ్యి. మేమైతే కొనుక్కుంటాం బయట. మినపప్పు మిక్సీ కట్టుకున్న పిండి ఉంటుంది అండి, అందులో అయితే బెల్లము వేసి కలుపుకుందాము. బెల్లాన్ని అయితే తురుముతుంటే మొత్తం కొబ్బరి గిన్నె దానికి మొత్తం అంటుకుంటుంది. బెల్లం మొత్తం వేసినాక కలుపుకోవాలి, బాగా మొత్తం కలుపుకోవాలి. ఆ బెల్లంకి పిండికి మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఉండలు అనేది మంచిగా వస్తుంది. మనము నార్మల్గా కలిపినాం అనుకో ఉండలు కట్టడానికి రాదు. కలుపుకుంటూనే ఉండాలి నెయ్యి హీట్ అయ్యేదాకా. నెయ్యి వేడి అయినాక వేసుకోవాలండి ఇందులో అయితే. ఈ మినపపిండిని అయితే ఉండలేకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నెయ్యి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వేసుకుందాం నెయ్యి పిండిలో. నెయ్యి వేసినప్పుడే చేయి పెట్టకండి, మస్తు గరం ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. ఏదైనా స్పూన్తోనే కలుపుకోండి. ఫస్ట్ వేసి కలిపినాక మళ్ళీ తర్వాత నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అయితే నెయ్యి వేసినప్పుడే స్పూన్ పెట్టి కలిపినాక మళ్ళీ చేయి పెట్టి కలుపుతున్నా. స్పూన్తో అయితే అంత కలపరాదు కాబట్టి ఈ చేయి కాలుతున్నా కూడా కలిపినాయిగా. ఇంకా కొద్దిగా ఉన్న నెయ్యిని అయితే నెయ్యి అయితే మొత్తం వేసేసుకున్నా. మరి ఎక్కువ చల్లగా కానియద్దు, నార్మల్గా హీట్ ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేకపోతే ఉండలు రావు. ఉండలు వచ్చేసరికి నేనైతే చిన్ననే కట్టుకుంటా. పెద్దగా కట్టుకుంటే ఏం చేస్తారంటే పిల్లలు సగం సగం తిని వదిలేస్తారు. అందుకని చిన్న చిన్న కట్టుకున్నాం అనుకో వాళ్ళకి ఏమి ఎక్కువ అనిపించదు కదా, తొందరగా అయిపోతుంది. ఎక్కువ కట్టుకుంటే మిగిలి పెడతారు, ఎందుకు వేస్ట్ చేయడం అంటే నేను చిన్న చిన్న కట్టుకుంటున్నాను ఉండలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎట్లుంది వీడియో? నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.